నల్గొండ జిల్లా ప్రజలకు అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2026 మరి 2025 గడిచిపోయింది. మరి 2026 రానున్న రోజులన్నీ కూడా మంచిగా ఉండాలని, అన్నిటికన్నా ముఖ్యంగా వ్యవసాయదారులకు పంటలు మరి అదేవిధంగా ఎలాంటి ఆటంకాలు రాకుండా పండిన పంటలు కూడా ప్రభుత్వము సత్వరమే కొనుగోలు చేసి మరి ఒక గింజకు కూడా ఇబ్బంది కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానితో పాటు పంట పండించడానికి యూరియా కానీ మరి ఎరువులు కానీ ఇవన్నీ కూడా సక్రమంగా అందించడానికి ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాంతోపాటు సమస్త ప్రజానీకానికి కూడా ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని మతాలు, అటు క్రైస్తవులు కానీ, ఇటు మైనార్టీ సోదరులు కానీ, అటు హిందూ సోదరులు అందరూ కూడా అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటున్నా. 2026 కన్నా 2026 ఇంకా బాగుండాలని, మరి అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీ ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇస్తానన్న హామీలన్నీ కూడా మరి అటు పెట్టుబడి సాయము 15,000 రూపాయలు ఏదైతుందో మరి అవి వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో అది ఇప్పటికీ 30% మాత్రమే వచ్చింది. 70% ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళకు కూడా రైతులకు ఇవ్వాల్సిందిగా. మరి అదేవిధంగా మరి ఆసరా పింఛన్ ఏదైతే ఉందో మరి 2000 నుంచి వెంటనే 4000 చేస్తాని ఇప్పటికి 2000 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో మరి ఈ 26 నుంచి అన్నా 2026 నుంచి అన్నా మరి జనవరి నుంచి అన్నా 4000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అట్లనే మహిళా తల్లులకు మరి 2500 ఏవైతే ఇస్తున్నారో మరి వెంటనే డిసెంబర్లో ఎమ్మడే ప్రభుత్వం రాగానే ఇస్తా అని చెప్పినటువంటి మాటలు 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, ఇంతవరకు ఇవ్వాలి. కనీసం రేపు జనవరి నుంచి అన్నా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతుందో 1,00,000 రూపాయలే కాదు, 1,00,000తో పాటు తులం బంగారం అన్నారు. 2 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇప్పుడన్నా తులం బంగారం కూడా 1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇట్లా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, మరి అదేవిధంగా మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, మరి అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము ఉన్న తర్వాత మరి రైతులకు విపరీతమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. స్లాట్ బుకింగ్ అని, మరి కాటన్కు సంబంధించిన పత్తికి సంబంధించినటువంటి రైతాంగానికి మరి పంట పండించిన తర్వాత అమ్ముకోవాలంటే అమ్ముకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి స్లాట్ బుకింగ్ అని మరి నానా హింస పెడుతున్న రైతులని వెంటనే ఈ సంవత్సరం నుంచి స్లాట్ బుకింగ్ బంద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా మరి యూరియాకు కూడా యాప్లు పెడతా ఉన్నారు. మరి ఇప్పుడు పత్తికి పెట్టిన యాప్ తోటే రైతులు ఇబ్బంది పడుతుంటాయి. రేపు యూరియాకు కూడా యాప్ పెడితే మరి ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా యాప్ అంటే యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవాలంటే దేవరకొండలు ఉన్నటువంటి రైతులు మరి యూరియా యాప్ ద్వారా అప్లై చేసుకోవాలంటే ఆయన యాప్ స్టార్ట్ చేసినప్పుడు మరి హుజూర్నగర్లో మరి ఫెర్టిలైజర్ షాప్లో మా యూరియానో లేకపోతే ఫెర్టిలైజర్ ఉంటే ఆ సమయంలో ఎక్కడుంటే అక్కడే బుక్ అవుతుంది. అంటే దేవరకొండలో ఉన్నటువంటి రైతుకు హుజూర్నగర్ ఉన్నటువంటి రైతుకు మరి అక్కడ ఉన్నటువంటి షాపుల మరి యూరియా బస్తాలు ఇస్తే ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాంతోపాటు ఇంకా కొత్తగా వడ్లకు కూడా యాప్ పెడతా అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇది ఇంకా దుర్మార్గమైనటువంటి చర్యగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచన చేసి మరి పత్తికి యాప్ కానీ, యూరియాకి యాప్ కానీ, వడ్లు కొనేదానికి కూడా యాప్ కానీ పెట్టకుండా మరి గతంలో మన కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఇబ్బందులు లేకుండా రైతాంగాన్ని కాపాడిందో మరి ఆ విధంగానే ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని, మరి గతంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి అంశం కూడా
మరి కేసీఆర్ ఇచ్చినవి ఇచ్చుకుంటూ కొత్తగా ఏమైనా చేస్తే బాగుండేది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఏవి ఇవ్వకుండా మరి అవన్నీ కూడా బంద్ చేసుకుంటూ కొత్తగా నువ్వేమి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి అప్పులు చేసేది అప్పులు చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల పేరు మీద 3 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. కానీ రైతులకు ఇచ్చింది ₹0 గుండు సున్నా, మరి ప్రజలకు చేసింది కూడా గుండు సున్నా. మరి ఇటు ప్రజలకు ఏమి ఇస్తలేరు, తర్వాత అప్పు మాత్రం బరాబర్ అవుతుంది. కానీ అదే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలన్నా, మరి అదేవిధంగా ఊర్లలకు నీళ్లు దాపాలన్న మిషన్ భగీరథ ద్వారా, మరి అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూర్తి చేయాలన్నా, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, మరి ఇట్లా రైతుల అకౌంట్లలో దగ్గర 72,000 కోట్ల రూపాయలు కానివ్వండి. మరి అదేవిధంగా ప్రతి అంశం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో నెంబర్ 1 స్థాయికి మరి ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఆ రోజు 3.5 లక్షల కోట్ల అప్పు ఏదైతే చేసినామో ఆ అప్పుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెంబర్ 1 స్థాయికి ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఇప్పుడు మరి అప్పు తెస్తున్నారు, అభివృద్ధి అవపడతలేదు. అప్పు తెస్తున్నారు, అన్ని ఆటంకాలు అవపడుతున్నాయి, కానీ ప్రజలకు ఏం ఉపయోగపడతలేదు. కాబట్టి ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రివ్యూ చేసుకొని అసలు మేము వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తున్నాము, మరి ఎలాంటి సమస్యలు అవుతున్నాయి, అసలు ఏంది ఈ పాలన అనేది ఒకసారి ఆలోచన చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి అదేవిధంగా మరి అన్నిటికన్నా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కూడా నేను ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి అభిమాని కూడా మరి వీరోచితమైనటువంటి పోరాటం చేసినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రేపు మళ్ళా ఎంపీటీసీ ఎన్నికలు పెడితే కారు వస్తుంది, ప్రభంజనం సృష్టిస్తుందనే భయపడి మరి ఎంపీటీసీ ఎన్నికలకు పోకుండా రేపు మున్సిపాలిటీ ఎన్నికలకు వస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కారే ఉంటుంది. మరి ఆ కారు ప్రభంజనం ఖచ్చితంగా చూపించబోతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గుండాయిజం కానీ, కాంగ్రెస్ పార్టీ మరి అధికారులు, పోలీసు మరి అన్నీ కలిసి మరి దుర్వినియోగం చేసి మళ్ళీ ఏదో వాళ్ళు రిజల్టు మరి వాళ్ళ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం అన్నిటికీ సిద్ధమై ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏం చేయకుండా మరి ఈ ప్రజల్ని ఏ విధమైనటువంటి చిత్రహింసలు చేస్తుందో అవన్నీ కూడా గమనిస్తూ మరి రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, గుర్తు మీద వచ్చే ఏ ఎన్నికైనా మరి కర్రు కాల్చి వాత పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఈ 2026 నుంచి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కానీ, మరి అదేవిధంగా కారు ప్రభంజనం కానీ ముందుకు సాగబోతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నల్గొండ జిల్లా ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.